నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ అనిల్. రేపటి నుండి తెలంగాణ వ్యాప్తంగా కూడా దసరా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు కూడా దసరా సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. సో ఇక సెలవులు అనగానే మనకందరూ తెలుసు, అంటే ముఖ్యంగా దసరా అనేది తెలంగాణకు ఒక పెద్ద పండుగ. సో అటు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ అయితే ఏ విధంగా అయితే జరుపుకుంటారో, ఎంత పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారో, మన దసరా బతుకమ్మ దసరా పండుగ తెలంగాణలో అతిపెద్ద పండుగగా పరిగణిస్తారు. అతిపెద్ద పండుగగా దీన్ని చేసుకుంటూ ఉంటారు. ఈ దసరా పండుగ వచ్చిందంటే ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో కావచ్చు, ఆ గ్రామాలలో, ఆ ఊర్లలో కూడా ఎక్కడ చూసినా ఒక సందడి వాతావరణం. ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్న ఇంట్లో ఒక 10 మంది అవుతారు. ఒక 10 మంది ఉన్న ఇంట్లో 20 మంది అవుతారు ఒకసారి. హాస్టల్లో పోయిన పిల్లలు, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ కొడుకులు బిడ్డలు కావచ్చు, వాళ్ళ చుట్టాలు పక్కాలు అందరూ కూడా ఈ పండుగకు వస్తారు. అయితే ఇప్పుడు ఈ దసరా పండుగ వచ్చింది, పిల్లలు ఇక ఎంజాయ్. ఎప్పుడైతే ఈరోజు లాస్ట్ రోజు ఈ దసరా సెలవు రేపటి నుంచి కాబట్టి ఈరోజు సాయంత్రము బస్సు దిగేటప్పుడు వచ్చినటువంటి వాళ్ళు, బస్సు కావచ్చు లేకపోతే స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ ముఖాలు చూడాలి. పిల్లల ముఖాలు చూస్తే మస్తు దిల్కుషి అనిపిస్తాయి. మస్తు ఒక సంబరంగా పరిగెత్తుకుంటూ వస్తారు. రెగ్యులర్గా అయితే వచ్చేటప్పుడు ఒక బరువు కొద్ది వచ్చినట్టుగా వస్తారు. వచ్చి మళ్ళీ పోయినాక హోంవర్క్ రాసుకోవాలి, మళ్ళీ రేపు స్కూల్కి పోవాలని చెప్పేసి ఒక థాట్ ఉంటుంది లోపల. కానీ ఈరోజు స్కూల్ నుండి వాళ్ళు బస్సు దిగేటప్పుడు కావచ్చు లేకపోతే స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు ముఖంలో ఎక్కలేని ఒక ఆనందం, ఒక ఖుషి అనేది కనిపిస్తుంటుంది వాళ్ళ ముఖాలు, పిల్లల ముఖాల్లో. గెలిచి వస్తున్నాం అనేంత సంబరంగా ఫీల్ అవుతారు ఆ పిల్లలు. ఈ రోజు వచ్చిన తర్వాత ఈ పిల్లలు బ్యాగు ఆ ఇంటి మూలకి వేస్తే ఏ రోజైతే మళ్ళీ స్కూల్ ఓపెన్ అవుతుందో ఆ రోజు వరకు కూడా ఆ బ్యాగు ముఖం చూడరు, ఆ పుస్తకాల ముఖం చూడరు. ఈ 10-15 రోజులు కూడా అట్లా ఆ మూలకు వాడేసిరు అనుకో, ఆ మూలకు ఎక్కడైతే వచ్చినాక ఎక్కడ పెడతారో మళ్ళీ స్కూల్కి పోయే వరకు కూడా ఆ బ్యాగు ముఖం కానీ ఆ పుస్తకాల ముఖం కానీ చూడరు. మళ్ళీ ఏదైతే మళ్ళీ స్కూల్ ఓపెన్ అవుతుందో మళ్ళీ ఆ రోజు అమ్మ నా పెన్సిల్ కనిపిస్తలేదు, అమ్మ నా కంపాస్ బాక్స్ ఏడే పెట్టినాం అమ్మ అని చెప్పేసి ఆగమాగం ఆతరపాత్ర తయారవుతూ ఉంటారు. అప్పుడు అమ్మ బిడ్డనో కొడుకునో తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు. ఈ కాలం పిల్లగాళ్ళ ముచ్చట చూసుకుంటే దసరా అనేది ఈ పండుగ వచ్చిన తర్వాత ఇక రేపు కొందరు ఒక 2-3 రోజుల తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ పోతారు, లేదంటే నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళైతేనేమో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక పెళ్ళై బాగా సంవత్సరాలు ఉన్న వాళ్ళేమో అక్కడే నాన్నమ్మ వాళ్ళు ఒకవేళ అక్కడే ఉంటేనేమో అన్న ఉంటారు, లేకపోతే వాళ్ళు వృత్తిరీత్యా వేరే కాడ పని చేసుకుని ఉంటే నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ వెళ్ళిన తర్వాత ఇప్పటి పిల్లలు దసరా సెలవులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్తే, ఒకనొక సందర్భంలో మనం ఎంజాయ్ చేసినటువంటి ఆ పండుగలు అయితే వీళ్ళు ఈ తరం పిల్లలైతే ఎంజాయ్ చేయట్లేదు. ఆ తరహా ఆ ఫీల్ని అయితే ఆస్వాదిస్తలేరని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఒకనొక సందర్భంలో దసరా పండుగ సెలవులు వస్తే ఎట్లా ఉండేది అనేది మీకు ఒకసారి చూపిస్తే, ఇది ఒకనొక సందర్భంలో దసరా పండుగ వస్తే ఇది కనిపిస్తుంది మనకు. ఇది కనిపిస్తుంది, సిర్రెగోనే, కోతుకొమ్మచ్చి, ఈ ఆటలు కనిపిస్తాయి. ఇగో తాత దగ్గరికి వెళ్ళి, హాస్టల్కి వెళ్ళి వచ్చినటువంటి పిల్లలు తాత దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడడం, వాళ్ళు ఏదో అనుతూ ఉంటారు. ఇగో పండుగ కాబట్టి ఏదో అప్పాలు ఏదో చేస్తారు. ఇది కనిపిస్తూ ఉంటుంది. సిర్రెగోనే, ఈ కోతుకొమ్మచ్చి, ఇది దసరా పండుగ అంటే ఇది మనకు కనిపించేది. టైర్, ఈ టైర్లతోనే అయితే ఒక సావాసం చేసినాం. మాకైతే టైర్లు మన దగ్గర లేకపోతే మన ఇంట్లో తాతలు కావచ్చు, తండ్రులు కావచ్చు పిలిచి ఈ టైర్ల కోసం మనం లొల్లి పెట్టి మరి మంచి సైకిల్ ఉన్నప్పుడు దాన్ని కూడా పెట్టి మరి టైర్లు ఆడుతాం. ఆ రోజు నిజంగా ఆ రోజు సెలవులు కానీ ఆ రోజు ఉన్నటువంటి వాతావరణం కానీ నిజంగా ఇప్పుడు లేదు. తలుచుకుంటే నిజంగా కొన్ని సమయాల్లో బాగా అనిపిస్తుంది. అంటే ఇప్పటి తరం పిల్లలు ఆ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇప్పటి తరం పిల్లలకు హాలిడేస్ అంటే నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. గేమ్స్ అంటే గేమ్ ఆడతారు, కాకపోతే ఫోన్ గేమ్సే. వీడియోలు షార్ట్స్ చూడము, రీల్స్ చూడము. వాళ్ళకి తెలిసినటువంటి ఈ తరం పిల్లలకు తెలిసినటువంటి ఆట ఏమైనా ఉందంటే అదొక ఫోనే. మనలాగా అప్పట్లాగా వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతారు. నిజంగా ఈ రక్తాలు చిందించే వాళ్ళం ఈ గేమ్ అయితే. ఈ గోళీల ఆట కోసం అయితే
అప్పుడు రక్తాలు చిందించేటోళ్ళం. అప్పుడు మనం ఆ టైంలో 90s కావచ్చు, 80s కిడ్స్ ఉన్నప్పుడు రక్తాలు చిందించేవాళ్ళు. మరి ఈ గోటీలు ఆడితే మనం ఎన్నైతే దాన్ని కొట్టి తీసుకుంటామో ఒక డబ్బాలో దాచిపెట్టుకుంటాం. డబ్బా తీసుకొని దాచిపెట్టుకొని ఆ డబ్బాను మళ్ళీ మన అమ్మ నాన్న గుర్తు ఏంద్ర ఊకి ఆడని చెప్పేసి పారేత్ర అని చెప్పేసి మనం ఏనో దుగుట్లనో లేకపోతే సజ్జమిన్నో అలా తెలియకుండా మనం దాచిపెట్టుకుంటాం. రక్తాలు చిందించేవాళ్ళు. మళ్ళీ ఇది సంపాదిస్తే మనకి ఇవి డబ్బులు వస్తాయా, మనం ఏమైనా సంపాదిస్తామంటే అది ఏం లేదు, అదొక తృప్తి. అప్పుడు అట్లా అమాయకత్వంతో ఉన్నటువంటి ఆటలు ఉండేవి మనకు అప్పుడు ఆ టైంలో, ఆ సమయాల్లో. ఆ పండుగ కానీ ఆ బతుకమ్మ వచ్చినా కూడా ఎంత మంచి వాతావరణం కానీ, ఆ ఊరు ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, ఇప్పుడు అంతా మారిపోయింది. అట్లా ఏ ఊరు కూడా ఆ వాతావరణం ఊరాన్ని కూడా సిటీ లాగా మారిపోయినాయి. ఆ రోడ్లు కానీ, బిల్డింగ్లు కానీ, ఒక్క గోన పెంకులు కూడా, ఇల్లు కూడా ఎక్కడ పోతే కూడా అనిపిస్తలేదు. ఒకనొక సందర్భంలో చూస్తే పూరి గుడిసెలు, గోన పెంకులు ఇల్లు, రోడ్లు అనేది ఉండపోవు, మట్టి రోడ్ల మీద పోతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఏ ఊళ్ళో పోయినా సీసీ రోడ్లు అయిపోయినాయి, నేషనల్ హైవేలు అయిపోయినాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు, డూప్లెక్స్లు. అది అంటే ఇప్పటికి పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం అంటే ఆటలు అంటే, సెలవులు అంటే ఎట్లా ఎంజాయ్ చేయాలనేది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి కదా అసలైన ఆటలు అంటే. నిజంగా ఈ తరం పిల్లలు చాలా మిస్ అయిపోతున్నారు, చాలా కోల్పోతున్నారు. మనం చేసినటువంటి ఎంజాయ్ ఈ తరం పిల్లలు అయితే ఏం చేయట్లేదు. ఇవన్నీ గేమ్స్ ఆడేవాళ్ళు. పల్లి అని చెప్పేసి, ఇదని చెప్పేసి, స్కిప్పింగ్ అని చెప్పేసి. ఈ పల్లి అయితే షెండి పట్టి ఒట్లు కొడుతూ ఒక్కొక్కరిని అయితే దీని అటు కూడా ఉంటాడు, ఇటు ఒక బ్యాచ్ ఉంటుంది. దీన్ని ఒక బాల్ పట్టి కొడితే ఎప్పుడైతే కింద పడిపోతారో ఇంకొక ఉన్నటువంటి టీం అయితే పారిపోతారు. పారిపోయినప్పుడు ఆ బాల్ పట్టి వాళ్ళు ఉత్తుకోవాలి. అంటే మామూలుగా కొట్టాలి. కానీ మనం ఎట్లా ఆడుతాం అంటే ఆటను వాని మీద మనం పగ పెట్టుకున్నట్టు దాన్ని బాల్ తీసి ఒక చంపుడు చంపుతూ, మనం చంపినాక వాడుకుంటాడా, వాడి టైం వాడు ఉతికిపెట్టు అంటే అది లొల్లి అయ్యేది. ఆ లొల్లి కూడా అందులో కూడా ఒక ఎంజాయ్మెంట్ మనం పొందినాం. అప్పుడు ఆ టైంలో సీరియస్ మనం కొట్టుకున్నప్పుడు కూడా అందులో కూడా ఒక ఎంజాయ్మెంట్ అనేది మనం వెతుకున్నాం. అట్లాంటి ఎంజాయ్మెంట్, అట్లాంటి ఆటలు ఇప్పుడు లేవు. ఇప్పుడు పిల్లల్లో సెలవులు వస్తే ఎంజాయ్ చేస్తున్నారు కానీ మనలా కాదు. వాళ్ళకు ఏదైనా ఎంజాయ్ అంటే సెలవులు వస్తే ఓన్లీ ఫోనే అయితే ఆ టీవీలో కూడా అన్ని పిచ్చి పిచ్చి సినిమాలు, పిచ్చి పిచ్చి. ఒకప్పట్లాగా మనం ఉన్నటువంటి టైంలో చిన్నప్పుడు మన ఏదైతే ఉన్నాయో అప్పట్లాగా ఆ టీవీలో ఉన్నటువంటి అవి కూడా రావట్లేదు. అప్పుడు మనం తరంలో చూసుకుంటే చిన్న టైంలో పంచతంత్రం లాంటివి కావచ్చు, మంచి మంచి కథలు వచ్చేటి అప్పుడు. అవి చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. అట్లా డిస్నీ సంధ్య అని సాయంత్రం అయితే ఇట్లాంటివన్నీ బాగా వచ్చేటి, అవి ఎంజాయ్ చేసేటి. ఎప్పుడు అవి రావట్లేదు. సో దసరా సెలవులు ఏ పండుగ అయినా కూడా, అంటే మన పండుగ తెలంగాణ పండుగ పెద్ద పండుగ కాబట్టి దసరా కాబట్టి చెప్తున్నా. ఒకానొక సందర్భంలో పిల్లలు చేసినటువంటి ఆ ఎంజాయ్మెంట్ కావచ్చు, ఆ ఫీల్ కావచ్చు, ఇప్పటి పిల్లలైతే అసలు ఆ పిల్లలకు ఇట్లా ఉంటుందని కూడా తెలియదు, ఇట్లా చేసిరు అనే విషయం కూడా తెలియదు. సో ఇదే అనుకుంటున్నారు ఎంజాయ్మెంట్. సెలవులు వస్తే ఎంజాయ్ అంటే ఇదే, ఫోన్ చూడడము, టీవీ చూడడము, ఇదే ఎంజాయ్ అనుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు అయితే. కానీ కాదు, సెలవులు అంటే ఇది. సెలవులు అంటే దోస్తులు, అమ్మ నాన్న తాత. మనకు వరుసకు కాకపోయినా కూడా ఊర్లలో కుల మతాలకు అతిథులంగా ఉంటారు వాళ్ళు. మన వాళ్ళు కాకపోయినా కూడా మన వరుసలు కలిపి మాట్లాడడం, ఎప్పుడు వచ్చిన వారి బిడ్డ, ఆప్యాయతలు, ఆ ప్రేమలు, ఆ బంధాలు ఇప్పుడు ఏమి లేవు. సో అంటే బాధ అనిపిస్తుంది చూస్తే. ఈ బొంగరాన్ని బట్టి ఇట్లా చేతులు పట్టుకుంటే గిర్ర తిరిగితే అదొక ఎంజాయ్మెంట్, ఒక ఎంజాయ్మెంట్ దానిలో. ఇప్పుడు పిల్లలకి చూపిస్తే వాళ్ళు ఏముంది అని చెప్పేసి అంటారు కావచ్చు, అమ్మ వాళ్ళు ఏముంది మమ్మీ, అది ఏముంది డాడీ, అది తిరుగుతుంది గుండ్రంగా, వాళ్ళు ఏముంది అని చెప్పేసి అంటారు ఇప్పుడు పిల్లలు చూపిస్తే. కానీ మనకు అప్పుడు అది ఫీల్ ఎంజాయ్ చేసినాం. అది తిరిగేంతసేపు కూడా మన ఆలోచన దాని మీద ఉండేది. ఈ టైర్ అనేది పట్టుకుంటూ పోతే ఫస్ట్ మన ఇంటి దగ్గర అని చెప్తాం అమ్మలకు, అమ్మ కావచ్చు నాన్న కావచ్చు, ఇంటి దగ్గరనే పక్కమట్టు ఆడదని చెప్పు. ఆ ఇంటి కాంచెల్లి పక్క గలి పోతుంది, పక్క కాంచెల్లి ఇంకొక వాడ పోతుంది, వాడ కాంచెల్లి ఇంకొక ఊరికి పోయేటలో, మళ్ళీ వేరే ఊరోడు చూసి మీ పిల్లగాడు ఊరికాయ టైర్ ఆడతాడు అని చెప్తే మళ్ళీ మనోళ్ళు సైకిల్ మీద ఎదురొచ్చి దంచుకుంటూ తీసుకుపోయేటోళ్ళు ఊర్లకు. ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు, ఏదో దూరం వస్తారో ఆట ఆడుకుంటా అని చెప్పేసి అంత మర్చిపోయేటోళ్ళం. తిండి కూడా ఆ టైంలో మనం చక్కగా తినిపోయేటోళ్ళం. పొద్దున పోయినామంటే ఆట ఆడుకొని వచ్చేటోళ్ళం. ఇక మన అమ్మ నాన్న బయటకు వచ్చి పిలిచేటోళ్ళు, మావను చూసినావానే, మా బిడ్డను చూసినావానే, మా కొడుకుని చూసినావానే అని చెప్పేసి అనేటోళ్ళు. అంటే ఆదమర్చి ఆటలు, ఆ ఊరు
ఆ పల్లెటూరు వాతావరణాన్ని ఎంజాయ్ చేసేటోళ్ళం, ఆ బంధాలను ఆ ప్రేమలను ఎంజాయ్ చేసేటోళ్ళం. ఇప్పుడు ఆ బంధాలు లేవు, ఆ ప్రేమలు లేవు, ఏమి లేవు. సో పిల్లలకు మనం చెప్పాల్సిన అవసరం ఎంతనో ఉంది. సెలవులు వస్తే హాలిడేస్ అంటే ఇది కాదు, ఇగో ఇట్లాంటివి ఉంటాయని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఎంతనో ఉంది. ఇగో కళ్ళ గంతులు అనవచ్చు, కబడ్డీ ఆటలు, ఇగో దాగుడు మూతలు, ఇవి 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 కదా అసలైన గేమ్స్ అంటే. స్కిప్పింగ్, ఈ సిరగొండ, ఇది నిజంగా అంటే ఇవి చెప్తుంటే కూడా నాకు కూడా ఎక్కువ ఎమోషన్ అయిపోతున్నా. ఆ రోజులు గుర్తొచ్చినాయి. ఆ 90s టైంలో మేము చేసినటువంటి ఎంజాయ్ ఇప్పుడు పిల్లలు చేయలేకపోతున్నారే. ఇదే లైఫ్ అనుకుంటున్నారు ఆ పిల్లలు, ఇదే కావచ్చు ఎంజాయ్మెంట్ అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి ఒక ఫీల్ అయితే నాకు కలుగుతామండి. సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పిల్లలకు కాస్త చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా దసరా హాలిడేస్ వచ్చినాయి. ఈ దసరా హాలిడేస్లలో మీ పిల్లలను చాలా జాగ్రత్తగా కంట కనిపెడుతూ ఉండండి. బయట వాళ్ళు తిరుగుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు కావచ్చు, కాస్త జాగ్రత్తలు పాటించుకోవాలి. బతుకమ్మలు వేసినప్పుడు మనం ఏదో ఒక వాగుల్లో, ఒక నదిల్లో, లేకపోతే ఒక కాలువలో వేస్తూ ఉంటాం. ఆ వేసే టైంలో మనం అప్పుడప్పుడు ఎక్కడో ఒక దగ్గర ప్రమాదాలు చూస్తూ ఉంటాం. సో పెద్దలు కాబట్టి తప్పించుకుంటారు. పిల్లలు ఏంటంటే ఆ మందిలో బాగా మంది ఉంటారు బతుకమ్మ ఆడినప్పుడు. కాస్త వాళ్ళకి తెలియదు ఎక్కడ వెళ్తున్నాం, ఎక్కడ ఉన్నాం అని చెప్పేసి ఆ ఆటలు మర్చిపోయి వెళ్ళిపోతారు. సో ఆ కాలువలో వేసినప్పుడు కావచ్చు ఆ పిల్లల్ని కాస్త దూరంగా పెట్టి మనం ఆ బతుకమ్మను నీళ్ళల్లో వేయడం లాంటివి. దసరా అంటే మనం జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తాం. ఈ చెప్పు మర్చిపోయినా, జమ్మి చెట్టు ఒకప్పుడు దసరా వస్తే జమ్మి చెట్టు దగ్గర ఊరంతా పోయి ఎంజాయ్ చేసి అందరం అలాబేలా తీసుకుంటున్నాం. అప్పుడు ఆ టైంలో తీసుకున్నప్పుడు మాత్రం ఎలాంటి కోపాలు లేకుండా, ఎలాంటి ద్వేషాలు లేకుండా నిస్వార్థంగా మనం వాళ్ళను హలేబలే తీసుకుంటాం ఒకనొక సందర్భంలో. దసరా పండుగ రోజు జమ్మి పెట్టుకొని. కానీ ఇప్పుడు వాడు కడుపులో కత్తి పెట్టుకొని అనుకున్న రోజులు వచ్చినాయి. ఇప్పుడు వీనికి అసలుగా పడేది లోపల. ఆ సందర్భంలో లొల్లి పెట్టుకున్నా కూడా ఆ లొల్లి పోగొట్టుకోవడానికి ఒక టైం అయినా వస్తుందంటే అది దసరా రోజే. అరే మనం అప్పుడు లొల్లి పెట్టుకున్నాం రా అని చెప్పేసి దసరా రోజు వస్తుంది. ఆ దసరా రోజు ఆ జమ్మి తీసుకుపోయి ఆ జమ్మి ఆకు వాళ్ళ చేతిలో పెట్టి, అరే మనం గతంలో గొడవ పెట్టుకున్నాము, అలాంటి లొల్లి మనకు రావద్దు అని చెప్పేసి అలా బలే తీసుకొని మనం మర్చిపోయేటోళ్ళం. కానీ ఇప్పుడు దసరా వస్తే కొందరు అయితే ఇక జమ్మి మొత్తానికి పెట్టట్లేదు అనుకోండి, పెట్టినా కూడా కడుపులో కత్తులు పెట్టుకొని వాళ్ళు హలైబలై తీసుకుంటున్నారు. సో మీదికే ప్రేమ అంతా కూడా, కానీ నటననే, కానీ ఆ ప్రేమ అయితే లేదు ఇప్పటి రోజుల్లో. ఆ రోజులతో చూసుకుంటే ఈ రోజులు ఇట్లా మారిపోయింది. సో దసరా హాలిడేస్ వచ్చినాయి. డియర్ పేరెంట్స్, మీ పిల్లల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఈ దసరా పండుగని ఒక మహోన్నత పండుగలాగా ఒక మంచి వాతావరణంలో కలిసిమెలిసి జరుపుకోవాలని మనం విశ్వం టీవీ తరపున కోరుకుంటున్నాం.